హాయ్ అండి, అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. నాకు కొంచెం వాయిస్ అయితే గట్టిగా రావట్లేదు, హెల్త్ బాగోలేదు కాబట్టి. కాకపోయినా దర్శనం అయితే స్వామివారిది చాలా బాగా అయింది. ఈవేళ ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారికి పల్లకీ సేవ. మనకి స్వామివారి అనుగ్రహం ఉంటే కానీ వెళ్ళలేము, చేయలేము అని అంటూ ఉంటాను. అది నిజమండి. ఒకవేళ మనం వెళ్ళకూడదు అని అనుకున్నా సరే స్వామివారు అలా రప్పించేసుకుని ఆయన సేవ అయితే చేయించుకుంటారు. ఆ నిమిషానికి ఎలాగైనా సరే మనుషులు అలా మారిపోతారన్నది ఒక నిదర్శనం చెప్పాలి అంటేను. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనే ఎప్పుడు గుడికి వెళ్తూ ఉంటాను, మా ఆయన గారు నాకు ఖాళీ లేదు అని చెప్తూ ఉంటారు, ఆఫీస్కి వెళ్ళిపోవాలని చెప్పేసి అనుకుంటారు. కానీ ఈవేళ నేనైతే ఇలా గుడికి వెళ్తున్నాను అని చెప్పేసి అంటుంటే నేను వస్తున్నానని చెప్పేసి ఆయన వచ్చి ఊరేగింపు మొత్తం పల్లకీ సేవ అంతా కూడా మోసారండి. అంటే మా ఆయన గారు ఒక్కరే కాదు, అక్కడ 8 మంది మోస్తే కానీ మొయ్యలేని పల్లకి అంత బరువుగా ఉంటుంది స్వామివారు. అందులోనూ మనం చేస్తుంటే ఇంకా బరువుగా ఉంటారండి. అది సేవ చేయటం అనేది అదృష్టం. ఇలా కాగడా సేవ, కృష్ణుడిని మోసుకుని వెళ్ళటం, ఇలా అందరం కూడా మేము తలొకటి పంచుకున్నాము, తలొకటి చేసుకుంటూ వచ్చాము. స్వామివారిని ఈ విధంగా హారతి ఇచ్చి ఉత్తర ద్వార దర్శనం అయితే చేసుకున్నామండి. కోలాటాలతోటి స్వామివారికి హారతులతోటి వీధి 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 ఏ వీధికి ఆ వీధేనండి. నిజంగా కోలాహలంగా ఉంది. నిజంగా 2 కళ్ళు కూడా సరిపోలేదండి మాకు ఈవేళ ఈ స్వామివారిని పల్లకీ సేవ చూడటానికి. అభిషేకమే మిస్ అయిపోయాం. ఇంకా లోపల స్వామివారి అలంకరణ ఉంది, మాటలతో చెప్పలేనండి. నిజంగా 2 కళ్ళు సరిపోవు. అసలు మనం కళ్ళు మూసుకుంటే మళ్ళీ ఆ స్వామివారే గుర్తుకు వచ్చేటట్టుగా ఉన్నంత అద్భుతంగా ఉంది అలంకరణ అన్నమాట. ఈవేళ ఒక్కసారి వచ్చి చూడాలండి. ఇంత అద్భుతమైన అలంకరణ అంటే మనం ఇలాంటి పర్వదినాల్లో తప్పించి మామూలు రోజుల్లో స్వామివారిని మామూలుగానే చూస్తాం, కానీ ఈవేళ స్పెషల్ కదండి. చూశారు కదా, ఎంత ఒక ఉత్సవంలా జరిగిపోతుంది. అందరూ కలిసి చేసుకున్న ఈవేళ మా సత్యనారాయణ స్వామి వారి గుళ్ళో, రమా సహిత సత్యనారాయణ స్వామి వారి గుళ్ళో అందరూ కలిపి చేసుకున్న పల్లకీ సేవలో మొత్తం ఈ భక్తులు చెప్పలేను. ఇంకా అంత అందరు కోలాహలం అనమాట. అలా అందరూ వెళ్ళి దండాలు పెట్టుకుని మాకు తోచిన అమ్మవారిది చిన్న పల్లకి ఒకటి ఉంది, పెద్ద పల్లకి ఒకటి ఉంది. అలాగే నాకు తోచినంత నేను కొంచెం సేవ అయితే చేస్తున్నానంతే. ఇదండి మా సత్యనారాయణ స్వామివారి గుడిలో జరిగిన ఒక ఆనందమైన వేడుక. ఇది మళ్ళీ మర్చిపోలేనని అంత అద్భుతంగా ఉంది ఈవేళ. ఇంకా సాయంత్రం వరకు మంచి ఇదిగా ఉంటుంది. అలా దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత విశ్వాసనామాలు అవి చదువుకొని ఇంటికైతే వచ్చామండి. చాలా బాగుంది. అందరికీ మీకు కూడా వెళ్ళలేని వాళ్ళకి, చూడలేని వాళ్ళకి ఒక చిన్న వీడియో. ఇది నేను గొప్ప చెప్పట్లేదండి, నాకు చెయ్యవలసిన అంటే నేను చెయ్యగలిగింది వీడియో ఒక్కటే అంతే. అంతకు మించి నాకేవో మీరందరూ చూస్తే డబ్బులు వచ్చేస్తాయి, వ్యూస్ వచ్చేస్తాయని మాత్రం అసలు కాదండి. నాకు చూపించాలి అందరికీ భగవంతుడిని అని అనిపించే ఈ వీడియో నేను చేస్తున్నాను. రాలేని వాళ్ళు, చూడలేని వాళ్ళు చాలామంది అయితే ఉంటారు. అది ఆరోగ్యరీత్యా అవనవచ్చు, కుదరకపోవచ్చు. నేను చెప్తున్నానండి, నేను అంతకుముందు ఎప్పుడూ కూడా వెళ్ళలేదు, చూడలేదు. కానీ ఇప్పుడు వెళ్తున్నానంటే కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు బట్టి వెళ్ళి దర్శనం అవన్నీ చేసుకుని రాగలుగుతున్నాను. ఎంతైనా సరే భగవంతుడికి కేటాయించుకోగలుగుతున్నాను అంతే. అది కూడా ఒక టైము నేను సెట్ చేసేసుకుని వెళ్ళిపోతాను పర్యటనతో. అలా స్వామివారి దర్శనం అయితే అంత అద్భుతంగా జరిగింది. మాకు నిత్యం పారాయణంలో మాకు ఒక లలిత గారు అని ఉంటారు, ఆవిడ ప్రతి దానికి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అందరూ మాకు ఉత్సాహం వస్తూ ఉంటుంది.